భవిత ఛానల్కు స్వాగతం. డేటా సెంటర్లకు ఏఐ కళ. నేడు మన దేశంలో మెట్రో నగరాల్లో భారీ పెట్టుబడులతో ఏఐ టెక్నాలజీని ఉపయోగించే డేటా సెంటర్లు అనేక ఆర్డర్లను అందుకుంటున్నాయి. ఈ విషయమై కొన్ని అంశాలను చూద్దాం. దేశంలో హై ఎండ్ కంప్యూటింగ్ సొల్యూషన్స్ విభాగంలో OEM ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ సేవలు అందించే సంస్థ నెట్వర్క్ టెక్నాలజీస్కు ఎన్విడియా నుంచి 1734 కోట్ల ఆర్డర్ వచ్చింది. E2E నెట్వర్క్స్ లిమిటెడ్ అనే మరో సంస్థకు కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ నుంచి 177 కోట్ల GPU రిసోర్సెస్ ఆర్డర్ లభించింది. AI విభాగంలో ఎంతో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నట్లుగా AI మౌలిక వసతులు మన దేశంలో విస్తరిస్తున్నట్లుగా తెలిపే గణాంకాల్లో కొన్నివి. మన దేశంలో AI కంప్యూటింగ్ సామర్థ్యం విస్తరించేందుకు ఇండియా AI మిషన్ కింద సొంత AI సిస్టమ్స్ ఆవిష్కరించడానికి కృషి జరుగుతోంది. దీనికి ఎన్విడియా నుంచి లభించిన ఆర్డర్ ఎంతగానో దోహదపడుతుందని నెట్వర్క్ టెక్నాలజీస్ అంటోంది. డేటా సెంటర్లు విస్తరణ విషయంలో విశ్లేషకుల అంచనాలు తలకిందులయ్యాయి. క్లౌడ్ సేవల మార్కెట్ను పరిగణలోకి తీసుకుని ఎడ్జ్ డేటా సెంటర్లు ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తాయని అంచనా వేశారు. చిన్న డేటా సెంటర్లను ఎడ్జ్ డేటా సెంటర్లుగా పరిగణిస్తారు. ద్వితీయ శ్రేణి నగరాలతో పాటు చిన్న పట్టణాల్లో సైతం ఎడ్జ్ డేటా సెంటర్లు వస్తాయని భావించారు. విశాఖ, విజయవాడ, వరంగల్, తిరుపతి, నిజామాబాద్, కర్నూలు వంటి నగరాల్లోనూ ఇటువంటి డేటా సెంటర్లు ఏర్పాటయ్యే రోజు ఎంతో దూరంలో లేదని అంచనా. కానీ సాంకేతిక రంగంలో వస్తున్న అనూహ్య మార్పులతో ఈ అంచనాలు కొంత తలకిందులయ్యాయి. AI విస్తరణ, ఇతర సాంకేతిక ఆవిష్కరణలతో భారీ స్థాయి డేటా సెంటర్లకే గిరాకీ లభిస్తోంది. దీంతో ముంబై, హైదరాబాద్, చెన్నై నగరాల్లో ఎంటర్ప్రైజ్ అప్లికేషన్లు, టెక్నాలజీ కంపెనీల అవసరాలకు అనుగుణంగా భారీ స్థాయి డేటా సెంటర్లు విస్తరిస్తున్నాయి. చాట్‌జీపీటీని రూపొందించిన OpenAI అనే సంస్థ మన దేశంలో 1 గిగావాట్ సామర్థ్యం కల అతిపెద్ద AI డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది. తెలంగాణలోని హైదరాబాద్లో ఈ కేంద్రం రావచ్చని అంచనా. ఇక్కడ కాకుంటే గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడులకు ఈ అవకాశం ఉంది. చాట్‌జీపీటీ అధికంగా వినియోగిస్తున్న దేశాల్లో మన దేశం 2వ స్థానంలో ఉంది. దీనికోసం ఎంతో పెద్ద డేటాను ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ డేటా సెంటర్ నెలకొల్పటానికి OpenAI సిద్ధమైంది. దాదాపు $1.2 బిలియన్ ఇండియా AI మిషన్ను కేంద్రం ప్రకటించింది. ఈ పరిణామాలతో మన దేశంలో డేటా సెంటర్ల రంగం ఎంతో వేగవంతంగా అభివృద్ధి నమోదు చేస్తోంది. AI, క్లౌడ్, డిజిటల్ కనెక్టివిటీల వల్ల డేటా సెంటర్ల పరిశ్రమ అనూహ్య వృద్ధి బాటలో ముందుకు సాగుతోంది. ఈరోజు మనం మన దేశంలో డేటా సెంటర్లకు AI కళ అనే అంశం గురించి తెలుసుకుందాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.